హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి 2 రకాల చట్నీస్ని చూపించబోతున్నా. ఒకటి హోటల్ స్టైల్లో అల్లం టమోటా చట్నీ, అలాగే ఆంధ్ర స్టైల్లో కారం చట్నీ. ఇలా మా స్టైల్లో కారం చట్నీ అంటే చాలామందికి ఇష్టం అనమాట. స్పైసీగా ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మేము చేసుకుంటే ఈ టేస్ట్ అనేది రాదు అనేసి చెప్తూ ఉంటారు. మనం రోజు తినే దోశ, ఇడ్లీ, పెసరట్టు, వడల్లోకి చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం చట్నీలు ప్రిపేర్ చేస్తే టిఫిన్ తినాలి అంటే బోర్ అనిపిస్తుంది. టిఫిన్స్ ఒకే రకం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి చట్నీలను మాత్రం డిఫరెంట్గా చేసుకుంటే ఒకటి తినే ప్లేస్లో 2 తింటారనమాట. పెసరట్లోకి అయితే ఈ అల్లం టమాటా చట్నీ అయితే డెడ్లీ కాంబినేషను, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చట్నీలను సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా పొట్టిమినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ టమాటా ఉల్లిపాయలను 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇక్కడ నేనైతే 5 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే మీ టేస్ట్కి అనుగుణంగా తగ్గించి లేదా పెంచుకొనైనా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటా ఉల్లిపాయలను కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, హోటల్ స్టైల్లో అల్లం టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దోశల్లోకి, ముఖ్యంగా పెసరట్లకి అయితే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో కారం చట్నీ. బౌల్లోకి హాట్ వాటర్ పోసుకొని అందులో 8 లేదా 9 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి అనుగుణంగా ఎండుమిరపకాయలని తక్కువగాని ఎక్కువగాని వేసుకోండి. ఇలా హాట్ వాటర్లో వేసుకోవడం వలన ఎండుమిరపకాయలు పచ్చివాసన అనేది పోయి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఇలా కాకుండా హాట్ వాటర్లో వేసుకోకుండానే నార్మల్గా అయినా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈ చట్నీలో చాలామంది వెల్లుల్లిపాయ వేసుకోరు. ఇవి వేసుకుంటేనే చట్నీ తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలను కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసాక చిన్న సైజు టమాటాను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఆంధ్ర స్టైల్లో కారం చట్నీ రెడీ. ఈ చట్నీతో కారం దోశ, ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడు చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా పొట్టిమినపప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టిన చట్నీలోకి వేసుకోవాలి. అంతే, చూసారు కదా 2 రకాల చట్నీస్ ఎలా చేసుకోవాలో. ఒకటి హోటల్ స్టైల్లో అల్లం టమాటా చట్నీ, ఇంకా ఆంధ్ర స్టైల్లో కారం చట్నీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేసుకోండి, చాలా బాగుంటుంది.